వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. పచ్చి బ్రౌన్ కలర్ కేక్ అండి తయారు చేయడం. దీనికి కావాల్సిన వస్తువులు 100 గ్రామ్స్ వెన్న తీసుకోండి. తర్వాత ఒక 100 గ్రామ్స్ మైదా పిండి, చక్కెర, ఇది బ్రౌన్ కలర్ చాక్లెట్, ఎసెన్స్ తీసుకొని ఈ మొత్తం ఏం చేయాలంటే వితౌట్ దీంట్లోకి ఇది పడలేదండి, ఇది బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏవి పడలేదు, వితౌట్ అవి పడలేదు. ఇవి మొత్తం 2 కోడుగులు, ఇది హాఫ్ బాయిల్ చేయాలా. దీన్ని మొత్తం దీంట్లోకి ఈ వెన్నాను ఈ బ్రౌన్ కలర్ చాక్లెట్ వేసి హాఫ్ బాయిల్ చేసేసి డబుల్ బాయిల్ చేసేసేయాలా. డబుల్ బాయిల్ చేసేసిన తర్వాత ఈ మొత్తం డబుల్ బాయిల్ అయిపోయింది కదా, దీంట్లో ఈ బేకింగ్ పౌడర్ ఏమొద్దు, 2 కోడిగుడ్లు తీసుకొని బాగా బైండర్ తీసుకొని బాగా చెయ్యాలా. చేసిన తర్వాత ఇది మొత్తం దాంట్లోకి ఎగ్గుని చేసాం కదా, బెండర్ తోటి బైండింగ్ చేసాం కదా, తర్వాత ఇవన్నీ పోసేసేయాలా. ఈ డబుల్ బాయిల్ చేసాం కదా, ఈ చాక్లెట్ను ఈ వెన్న చేసేసాం కదా, ఇది చేసేసిన తర్వాత అవి కూడా దాంట్లో పోసేసి మనం ఎంత బైండర్ చేస్తామో అంత స్మూత్గా వస్తుందండి కేకు. మామూలుగా ఎంత బాగా మనం బీట్ చేస్తామో అంత బాగా స్మూత్గా వస్తుంది. ఇది కేకు మాదిరిగా రాదండి, దీంట్లోకి మనం షుగరు మిక్సీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, షుగర్ పౌడరు అది పోయాలా. తర్వాత అది పోసేసి మళ్ళీ మామూలుగా ఒక గరిటె తీసుకొని మొత్తం తిప్పుకోవాలా. మొత్తం ఇదంతా రౌండ్ మొత్తం లేకుండా అంతా మొత్తం తిప్పుకోవాలా. దాంట్లోకి ఇది తిప్పుకున్న తర్వాత ఈ మైదా పిండి కూడా మైదా పిండి కూడా తిప్పుకోవాలా. మొత్తం పోసుకొని పెట్టుకొని మనకు మామూలుగా మీకు ఇది కానీ ఉంటే ఏదండి కేక్ చేసే మౌలు కానీ ఉంటే దాంట్లో పోసుకోండి, లేదంటే మామూలుగా ఇది లేదా ఓవెన్లో అయినా వేసుకోవచ్చు. దాంట్లో ఒక ట్రే తీసుకొని దాంట్లోకి ఒక పేపర్ వేసేసి ఇది మొత్తం కలుపుకున్నాం కదా, ఎన్నెల ఎసెన్స్ వేసేసి మొత్తం కలుపుకున్నాం కదా, కలుపుకున్న తర్వాత ఇదంతా దాంట్లో పోసేసి బాగా ఎంత మనం బీట్ చేస్తామో అంత స్మూత్గా వస్తుంది. మనం బీట్ చేసే కొద్దీ ఇది అంత స్మూత్గా ఉంటుంది, చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా ఉంటుంది. తర్వాత అంతా దాంట్లో మౌల్లో పోసేసేసి దీంట్లోకి బాగా ఇట్లా మొత్తం పోసేసి తర్వాత ఇట్లా అనేసేసి ఈ ఓవెన్లో పెట్టేసేసి తర్వాత 10 నిమిషాల తర్వాత 10 నిమిషాలు పెట్టాలి. దాంట్లో 10 నిమిషాల తర్వాత మనం ఒక స్టిక్ తీసి దాంట్లో పెట్టేసిన తర్వాత ఒక స్టిక్ తీసి మనం సరి చేసి పెట్టాలి కదా. సరి చేసి పెట్టేసినాక మనం టైం పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత టైం పెట్టుకొని ఇది మనకు కుక్కర్లో కూడా బాగా వస్తుంది, ఓవెన్లో కన్నా కుక్కర్లో ఇంకా బాగా వస్తుంది. ఈ ఓవెన్ లేని వాళ్ళు కుక్కర్లో పెట్టుకోవచ్చు. తర్వాత 10 నిమిషాలు కదా, 10 నిమిషాల తర్వాత తీసి మనం ఒక స్టిక్ తీసి గుచ్చితే అది అంటే దానికి అంటుకుంటే ఇంకో కాస్త పచ్చున్నట్టు, అంటుకోకుండా ఉంటే బాగా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం చూసి దాన్ని ఓవెన్ తీసి చూడాలా. చూస్తే స్టిక్ పెట్టాం కదా, స్టిక్ పెట్టిన తర్వాత అది మనకి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినాక దాన్ని తీసేసేసి 10 నిమిషాలు ఒక ట్రేకి వెన్న అప్లై చేసేసి దాంట్లో ఒక చాకు తీసుకొని కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్నాక అవి మామూలుగా ఎంత ఆరితే బాగా వస్తాయండి, బాగా ఆరాలా. పచ్చికున్నప్పుడే నేను కోసేసాను, కట్ చేశాను. బాగా ఆరాల, ఒక 10 నిమిషాలు, అర్ధగంట ఆడినా పర్వాలేదు. బాగా కట్ చేసేసినాక రెడీ అయిపోయింది కేకు. బాగా పచ్చి బ్రౌన్ కలర్ కేక్ రెడీ అయిపోయింది. ఇది కేక్ లాగా కదండి, ఇది స్మూత్గా వస్తుంది బాగా. పిల్లలు కానీ రెడీ అయిపోయింది చూడు, స్మూత్గా రెడీ అయిపోయింది. పచ్చి బ్రౌన్ కలర్ కేక్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్మూత్గా ఉందనో, పట్టుకుంటే స్పాంజీ మూస్తారా అంత బాగుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా అంత టేస్టీగా ఉంది. వెన్న అవన్నీ వేసాం కదా, బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరు తినొచ్చు.